హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. అసలు టేప్ సహాయం లేకుండా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే నేను చేశాను. ఇక్కడ చూపిస్తున్న థంబ్నెయిల్స్ ఉన్నాయి కదా, ఈ థంబ్నెయిల్స్ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3లో నేనైతే వీడియోస్ చేసి పెట్టాను. ఛానల్ విజిట్ చేసి ఖచ్చితంగా చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒక్కసారి ఛానల్ ఓపెన్ చేసి ఈ బ్లౌజ్ కటింగ్ టేప్ సహాయం లేకుండా అలాగే టేప్తో 2 రకాలుగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్లౌజ్ లైనింగ్ పీస్ అనేది కట్ చేశానన్నమాట. సో ఆ లైనింగ్ పీస్ తీసుకొని ఇప్పుడైతే శారీలో వెళ్ళిన బ్లౌజ్ పీస్ని కట్ చూడండి. శారీ అయితే ఇలా బేబీ పింక్ కలర్ వచ్చిందనమాట. సైడ్కి లైట్ బ్లూ కలర్ బ్లౌజ్ అనేది. అయితే ఈ బ్లౌజ్ పీస్లో చూడండి ఒక సైడ్ బార్డర్ అయితే వచ్చింది. ఆ బార్డర్ ఏమి ఏర్పడట్లేదు, కానీ నేనైతే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్, కొద్దిగా పెద్ద సైజు కాబట్టి మనము ఎప్పుడైనా బ్లౌజ్ పీసు కట్ చేసిన తర్వాత లైనింగ్ పీస్ కట్ చేస్తాం కదా, దాన్ని మనం బ్లౌజ్ పీస్ పైన ఎలా పెట్టేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ నేను ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చూసారు కదా, 1 by 1 నంబరింగ్ వేసాను. ఈ నంబరింగ్ వేసుకుంటూ బ్లౌజ్ కటింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పెట్టాను. మీకు ఆ వీడియో కావాలంటే నేను స్టార్టింగ్లో చూపించాను కదా వీడియోస్ థంబ్నెయిల్, ఆ థంబ్నెయిల్ ఓపెన్ చేసి అక్కడ ఛానల్ విజిట్ చేసి చూడండి. కంపల్సరీ మిస్ అయిపోతారు, లేదంటే ఖచ్చితంగా మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేనైతే వీడియోస్ అనేది ఆ 3 వీడియోస్ పెట్టాను. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నా ఛానల్ బాగా ఉపయోగపడుతుంది. చూడండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కట్ చేశాక ఈ బార్డర్లో అయితే మనకు బ్లౌజ్ హ్యాండ్ పీస్ వచ్చేస్తుంది. సో హ్యాండ్ పీస్ కోసం ఇలా 4 ఫోల్డ్గా మలిచేసుకొని నీట్గా కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు దసరా సీజన్ కదా, నాకైతే ఎక్కువ బ్లౌజులు పడలేవు, మామూలుగానే పడ్డాయి. మరీ ఎక్కువ తీసుకొని కూడా నాకు కాదు. ఇంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మనకి ఎంత అవుతుందో అంతే కుడతానన్నమాట. మరీ ఎక్కువ స్పీడ్ టైలరింగ్ అయితే మనకు రాదు. నార్మల్గా నా బ్లౌజులు నేను నేర్చుకుందామని నేర్చుకొని ఇలా ఒక్కొక్కరికి మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు పట్టేస్తారనమాట నాకు బ్లౌజులని. పట్టేయడం అంటే నాకు కుట్టమని ఇస్తారనమాట. నా లాంగ్వేజ్ తెలంగాణ కాబట్టి ఇలాగే ఉంటుంది. అర్థం కాకపోతే కమెంట్ చేసి అడగండి. సో ఒక్కసారి వీడియోస్ వెళ్ళి చూడండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. నేనైతే బ్లౌజ్లో షేప్ బెల్ట్లను ఖచ్చితంగా 3 పీసెస్ కుడతాను. లైనింగ్ పీస్ ఒకటి, బ్లౌజ్ పీస్ 2. బ్లౌజ్ పీస్లో 2 వెళ్ళకపోతే లైనింగ్ పీసే 2 పెట్టేశాను. ఖచ్చితంగా 3 అయితే పెడతానంట. 2 సైడ్స్ 6 పెట్టుకుంటాను నేనైతే. అలా పెడితేనే మనకు బ్లౌజ్ అనేది స్టిఫ్గా ఉంటుంది. ఈ బ్లౌజు స్టిచ్చింగ్ కూడా చూడండి. బ్లౌజ్ కటింగ్ వచ్చిన వాళ్ళకు స్టిచ్చింగ్ కూడా ఇబ్బందిగా, డౌట్లుగా ఉంటాయి. సో ఒకసారి చూడండి ఛానల్ విజిట్ చేసి. నేనైతే బ్లౌజ్ కటింగ్ అయిపోయాక ఇట్లా దానికి అన్నీ ఇలా మడతపెట్టి పెట్టేసుకొని ఒక దారం కట్టేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకు హుక్స్ పార్ట్కి, గల్ల పట్టీకి, నడుం పట్టీకి వస్తుందన్నమాట. సో వీటిని కూడా వేస్ట్ చేయకుండా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి.